నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ప్రతి పేదోడి సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. పాదయాత్ర సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశం చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు ఉగాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. కామారెడ్డి మండలం చిన్న మల్లరెడ్డి గ్రామంలో బేకనూరు లక్ష్మి చిట్యాల రాజమణులకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్లు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు అందజేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ఫోన్ చేసి లబ్ధిదారులతో మాట్లాడించారు. లబ్ధిదారులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నామన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, మా ఇల్లు కూలిపోయింది వర్షాలకు, ఇట్లా కూలిపోయిందమ్మా అంటే వర్షాలు పడి కూలిపోయింది సార్. సరే నన్ను సీఎం అయిన తర్వాత సార్ ఓకే ఓకే సార్. అప్పుడు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనే కామారెడ్డి నుంచి రాజంపేటకు పదయాత్ర సందర్భంగా చిన్నమల్లరెడ్డి హరిజన్వాడలో రెండు రోడ్డు మీదనే కనిపించిన ఇళ్ళను చూసి, అయ్యో షబ్బీర్ భాయ్ ఇదేంది ఇంత సగం పడిపోయింది, ఎట్లా ఉంటారు మరి, అది కూడా మిగిలిన పడిపోతే చనిపోతారు కదా అని నేను ఆయన కలిసి లోపల పోయి మొత్తం ఇల్లు చూసినాక, ఒకటి రాజమణి గారు, ఇంకో ఆమె లక్ష్మి, వాళ్ళిద్దరు కలిసినాక ఇద్దరితో మాట్లాడి, నేను మీ ఆశీర్వాదంతో అమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, తప్పనిసరిగా మీ ఇల్లును నిర్మాణం చేసి కొత్త భవనం తిరిగి మంచి ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చినారు. అంటే ఆనాటు 18 మార్చ్ 2020 హామీ, ఈరోజు ఆ హామీని పూర్తి చేసి గృహ ప్రవేశానికి తీసుకొచ్చి మళ్ళీ నాకు నిన్న మాట్లాడి, నేను కొంచెం వేరే కార్యక్రమాల్లో మనము జూమ్లో పెట్టేంత సమయం లేదు, కానీ ఎప్పుడో ఒకసారి మాట్లాడతాను, మీరు నా తరఫు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మా ఇద్దరికి పత్రం కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. దాంట్లో ఈ రాజమణి గారు, శ్రీమతి చిట్యాల రాజమణి ఇవే కాదనుకుంటా, అలాగే రెండోది ఇటు సైడ్ రామా, మరి రేవంత్ మరి 2023 మార్చ్ 18 2023 ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్గా కామారెడ్డి నుంచి రాజంపేటకు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ఇంటికి వర్షాకాలంలో కూలిపోయింది మొత్తం. ఈ ఇంట్లో వచ్చి అట్లెట్లా కూలిపోయింది అంటే వర్షంతో కూలిపోయింది అని చెప్పిన దాని మీద గౌరవ ముఖ్యమంత్రి అప్పుడే నేనున్నా నా పక్కన ఇచ్చి, అమ్మ మీరు కాంగ్రెస్ పార్టీకు గెలిపించేందుకు కృషి చేయండి, కాంగ్రెస్ అధికారం రాగానే మీకు నేను కొత్తగా ఇల్లు కట్టిస్తా అని చెప్పినారు. 18 మార్చ్ 23కి ఇచ్చిన వాగ్దానాన్ని, ఈ వాగ్దానాన్ని పూర్తి చేసి ఈ రేవంత్ రెడ్డి గారి ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి ప్రాణాలను కామారెడ్డి జిల్లా పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. భగవాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడన్న సమాచారం రావడంతో స్పందించిన బ్లూ కోడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉరేసుకున్న అతడిని కిందకు దించి సిపిఆర్ చేసి పునర్జన్మనిచ్చారు. అత్యవసర సమయంలో కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు. ఆపద సమయంలో ఘటనా స్థలానికి చేరుకొని ప్రాణాలు నిలుపుతున్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం జరగగా తాజాగా బేకనూరు మండల కేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ భగవాన్ అనే వ్యక్తిని కాపాడారు. భగవాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా 100 నంబర్కు ఫోన్ వచ్చింది.
వెంటనే స్పందించిన బ్లూ కోల్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉరేసుకున్న భగవాన్ ను కిందకి దింపారు. వెంటనే అతనికి సిపిఆర్ చేసి పునర్జన్మనిచ్చారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్డ్ సిబ్బంది వినయ్ కుమార్, రామంజనీలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నాన్ని పారబోసిన సంఘటన బేకనూరు మండలం బాగిర్తిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం వడ్డించారు. ఈ విషయం విద్యార్థులు ప్రిన్సిపాల్ కు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ భోజనం తినలేక పారబోసిన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన సంఘటన బేకనూరు మండలం బాగర్తిపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెంది భోజనాన్ని పారవేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఓవైపు ప్రభుత్వం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచిస్తే ఏజెన్సీ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా విద్యార్థులకు పురుగుల భోజనాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బందిపై, ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాఠశాల హెడ్ మాస్టర్ కు గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఏమైందిరా? వాళ్ళు చేయలేరా? ఏమైందిరా అంటే వాళ్ళు చేయలేరా? కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకేసారి 5 చిన్నారులు కనిపించకుండా పోవడం స్థానికంగా పలు కలకలం రేపుతోంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన 2 కుటుంబాల పిల్లలు అదృశ్యం కావడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకే రోజు ఇంతమంది చిన్నారులు మాయం కావడం వెనుక ఏదైనా కిడ్నాప్ ముఠా హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5 చిన్నారులు అదృశ్యమైన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపుతోంది. పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి అలాగే విజయ్ నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చీకటి పడినా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మరొక ముందే జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీలో మరో 3 చిన్నారులు అదృశ్యమయ్యారు. ఆర్బీ నగర్ కాలనీకి చెందిన షిఫాతో పాటు ఆమె చెల్లెళ్లు అయాత్, మరియం ఈ రోజు మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. గంటలు గడుస్తున్న పిల్లలు ఇంటికి చేరకపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. జిల్లాలో వరుసగా 5 చిన్నారులు కనిపించకుండా పోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న ఎస్పీ చైతన్యారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏఎస్పీ బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు అలాగే కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. చిన్నారుల అదృశ్యంతో కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు దేవుడిని వేడుకుంటున్నారు. గుర్తైన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాగా ప్రేమ ఇస్తారు పిల్లలు, లైక్ ఇస్తారు సార్. పిల్లలు అంటే ఎగ్జామ్ పానం మొత్తం ఆల్రెడీ పొద్దుగోల నుంచి అదే అతను ఈ గల్లీలో దింపిండా లేకుంటే వీక్లీ మార్కెట్లో దింపిండా, బతుకమ్మ కుంట దింపిండా అనేది క్లారిటీ లేదు. సో అందుకని చెప్పేసి మనకి
दुकान में दिला तो बोल के बोले तो छोड़ दिए उनको, दुकान बंद था छोड़ दिए, कस्टमर आए तो छोड़ दे के चले गए उन्होंने। कहाँ गए नहीं मालूम बच्चे, जब से नहीं दिख रहे बच्चे। कभी घर से गए ना, किधर गए? स्कूल के लिए गए, मार्केट? स्कूल नहीं गए, दुकान के शॉप में गए, चिप्स लाल तो बोल के गए बच्चे। बच्चों का नाम क्या है जी? शिफत है, आयत, मरियम। मेहरबानी करके कहाँ भी रहे तो फोन करो, बच्चों को हमको भेज दो, मेरे बच्चों को मेहरबानी करके। पुलिस वालों कंप्लेंट दिया जी? हाँ दिए, कंप्लेंट भी दिए। ఇప్పుడు ప్రకటనలు 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అమలు చేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో బాధ్యతగా నిర్దేశించిన తేదీల ప్రకారం రోజువారీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ 13వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 2వ రోజు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పరిశుభ్రత విషయమై ర్యాలీ నిర్వహించారని చెప్పారు.
పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. అధికారులు, పాలకులు ప్రజల హక్కులను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు. ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వార్డుల్లో పరిశుభ్రత పాటించాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. పైప్ లైన్ వేసుకున్నాం. ఇవమ్మా కొన్ని రోజులు అయితే మిషన్ అమృత్ కింద పెద్ద టాకీలు వేస్తున్నారు. నీకు 24 7th March 2026 బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో శానిటేషన్ పరంగా ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈరోజు స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా వీఆర్ ట్రైయింగ్ ఇస్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ప్రజల వరకు అవగాహన తీసుకెళ్ళాలి. వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఈ అవేర్నెస్ అంతా క్రియేట్ చేయడం కూడా ఈ ప్రణాళికలో ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ప్రజాపాలన అంటున్నాం కదా, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ కాబట్టి వాళ్ళ పార్టిసిపేషన్ కూడా 100% ఉండేలా చూసుకోవడానికి కోసము ఈ 99 రోజుల ప్రణాళికని మనము ఫాలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగం అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా బీచ్కుందాలో అదృశ్యమైన ఓ విద్యార్థి కౌల స్నానాల షోమై కనిపించాడు. స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ముజాహిద్ కనిపించకుండా పోయాడు. చివరకు పెద్దదడిగి గ్రామ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఇంటర్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం పెద్దదడిగి శివార్లో జరిగింది. శనివారం విద్యార్థి మృతదేహం వాగులో తేలియాడుతూ కనబడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీచ్కుంద మైనార్టీ గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న ముజాహిద్ అదృశ్యమై 2 రోజులు అవుతుండడంతో ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి స్వస్థలం మహారాష్ట్రలోని దేవగిరి. మృతుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో బీచ్కుందలోని తన మేనమామ సంరక్షణలో ఉంటున్నాడు. ఇంటర్ పరీక్షల వేళ అదృశ్యం మృతి చెందడంతో విద్యార్థి మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య లేదా ప్రమాదవశాత్తు మరణమా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఏం అది తీసుకో. बड़ा बच्चा हमारा जवान बच्चा झगड़ा हो गया तो वो बच्चे रूम में मेरा के कहते तीसरा देखो दूसरे बच्चा को सा बच्चा ढकल लिया फर्स्ट आया इन्हें तो वो पता नहीं है क्या बोलते हैं हमारे को नहीं बोले हम आपको बच्चा हमारा उसका भाई बोला इल्जाम को गए इन ऑटो में भेजने वाले गड्ढे भाड़ा खवाए इन तनखा ले रहे तो ऑटो एक भरा कचे वो बच्चे क्या बोले वो दूसरे ऑटो में आके मेरी जगह नहीं है बोला कचे क्या ऑटो में से गिर गया क्या इन मार को फेंक दे को पता नहीं अब बच्चा वैसे तो काम करने वाला बच्चा नहीं है बच्चा बहुत गरीब बच्चा पूरा सारा पूरा तारीफ टीचर पूरा और बच्चा नहीं कोई चीज नहीं लच्चर बच्चा नहीं कोई चीज का बच्चा पूरे बच्चा को ये बोलता था कि तू समझाता था कि बच्चा हमारा वो बहुत गरीब बच्चा समझाने का मोबाइल बच्चा था वो नमाजी बच्चा मर गई बोल को हैदराबाद की पढ़ाई थी मेहनत कर को पढ़ाती थी हम लाली बच्ची मर गई వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.